విద్యార్థులకు కంటి చూపు సక్రమంగా ఉండాలి అంటే సెల్ ఫోన్, టీవీకి దూరంగా ఉండాలని విశ్రాంత ఇంజనీర్ ఉప్పుల సాంబశివరావు అభిప్రాయపడ్డారు. 2 ఏళ్లకు ఒకసారి క్రమం తప్పకుండా కంటి పరీక్షలు చేయించుకోవాలని సూచించారు. అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామంలో దాసరి ఐజాక్ మాస్టర్ జ్ఞాపకార్థం కుమారుడు కృపారాజ్ ఆర్థిక సహకారంతో బుధవారం ఉచిత కంటి వైద్య శిబిరం నిర్వహించారు. గోడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సౌజన్యంతో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల మోడల్ స్కూల్కు చెందిన 118 మంది విద్యార్థులకు ఉచితంగా కంటి పరీక్షలు చేశారు. వీరిలో 30 మందికి కళ్లజోళ్లు అవసరమని గుర్తించారు. మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థుల శ్రేయస్సు కోరి కృపారాజ్ ఉచిత కంటి వైద్య శిబిరం ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందన్నారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు టి శివశంకర్రావు, కె రజని కుమారి, టి మల్లికార్జునరావు, ఎన్ భాస్కర్రావు, నాగరాజు, ఎల్వి ప్రసాద్ కంటి వైద్యశాల సిబ్బంది, సరళ, పవన్, శ్రవంతి తదితరులు పాల్గొన్నారు. అది ప్రతి 2 సంవత్సరాలకు ఒకసారి తప్పకుండా టెస్ట్ చేయించుకోండి. ఇప్పుడే మీరు ఐడెంటిఫై చేశారనుకోండి, మీరు చూసినప్పుడు ఇలా చూస్తూ ఉంటారు. ఒక అమ్మాయి వచ్చింది, అమ్మాయి కడుచు ఉందంట, కడుచు పట్టు రావట్లేదు. సో దానివల్ల ఫర్దర్ ఎక్కువ కాంప్లికేషన్స్ వస్తాయి. ఈ టైంలో మీరు చూసుకుని ఐడెంటిఫై చేసి సరిదిద్దుకుంటే మంచిదమ్మా అందరూ. సో ఇది ప్రతి 2 సంవత్సరాలు ఒకసారి తప్పకుండా పెడదానికి స్కూల్ ప్రతి ఇది పీరియడ్గా ఎలిమెంటరీ స్కూల్ ఇక్కడ చిన్నప్పుడే మీకు తెలిస్తే మీకు హెడేక్లు ఇలాంటివి రాకుండా ఉంటాయి. ఈ సెకండ్ థింగ్, ఈ వయసులో మీకు కళ్ళు రావడానికి ముఖ్య కారణం ఏంటంటే సెల్ ఫోన్లే. అది గమనించుకొని సెల్ ఫోన్ తక్కువ వాడండి, మితంగా వాడండి. మీరు ఎందుకంటే సెల్ ఫోన్ లేకుండా నడవట్లేదు మీకు స్కూల్స్ అనేది తగ్గించుకుని వాడండి, వీళ్ళని తగ్గించుకోండి. గోవాడ గ్రామంలోనే ముందు స్టార్ట్ చేసాం హై స్కూల్స్లో. ఆ తదుపరి మండలం అంతా కూడా చేయడం జరిగింది. అదే విధంగా అనుకోని విధంగా మరి గోవాడలోనే మరి స్టార్ట్ చేయటం, ఇదే స్ఫూర్తితో అన్ని గ్రామాల్లో మరి అందరి దాతల సహకారంతో చేయటం గతంలో జరిగింది కాబట్టి ఇది కూడా ఆ విధంగా జరుగుతుంది. మరి ముందుగా ఇటువంటి దానికి ముందుకు వచ్చిన దాసరి కృపారాజు గారికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు. మరి దాసర ఐజక్ మాస్టర్ గారు టీచర్ గారు, వాళ్ళ మిస్సెస్ కూడా టీచర్ గారు, వారు ఐజక్ గారి అబ్బాయి ఎక్కడో ఉన్నా ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో మొన్న కూడా కొంత స్కూల్ ఎలిమెంటరీ స్కూల్ చేశారు. దీనికి కూడా చేయడం ప్రత్యేకంగా వారి కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మరి పిల్లలు కూడా దీన్ని సద్వినియోగం చేసుకోవాలి. మీరందరూ కూడా ఇక్కడ టెస్ట్ చేసిన తర్వాత వీళ్ళకి లెటర్లు ఇస్తే మీరందరూ అమృతలూరు వచ్చి అమృతలూరులో టెస్ట్ చేయించుకుంటే దానికి అవసరమైన కూడా కృపారాజు గారు ఇస్తారు కాబట్టి మీరు బాగా చదువుకుని